ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఉదయకాలపు కృపావాక్యములోనికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ప్రేమగల దేవుడు, జాలి కలిగిన దేవుడు గత రాత్రి అందయు మనలని సురక్షితముగా అద్భుతకరముగా కాపాడినందుకు మన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇదే కాల సమయం మన మధ్యలో సజీవుడవై ఉంటున్నారు. ఆయన మన ప్రార్థనలు ఆలగించు దేవుడవు. ఆయన మన నిరాశలను తొలగించు దేవుడవు. ఆయన మన వేదనలన్నిటినీ గుర్తించు దేవుడవై ఉదయమున మనతో కూడా ఉన్నారు. ఈ ఉదయమున మన జీవితంలో మేలులతో మనల్ని తృప్తిపరచగలిగిన, మనల్ని నడిపించగలిగిన చక్కని నాయకుడు ప్రభు మాత్రమే. యేసయ్య ఈ ఉదయమున మిమ్మల్ని ప్రేమతో పిలుచుచున్నారు. మీ జీవితమును మెరుగుపరచడానికి, మీలో ఉన్నటువంటి పరాజయ భయమును తొలగించడానికి, మీకు విరోధముగా మాట్లాడుతున్న స్వరములు మాత్రమే మీ చెవిలలో వినకడిగా ఉండొచ్చు, కానీ వాటి నుండి ఒక జయప్రదమైన అనుభవంలోనికి నడిపించుటకు ప్రభు మన మధ్యలో ఈ ఉదయమున సజీవుడవై ఉంటున్నారు అనే సత్యమును మనం గుర్తించాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనం, 8వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి సంఘటన మనకందరికీ చాలా పరిచితమైనటువంటి వచన భాగములే. కారణం, శాస్త్రులను పరీక్షలను కలిసి పాపములో, వ్యభిచారములో పట్టబడిన ఒక స్త్రీని పట్టుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినటువంటి ఒక సందర్భం, ఒక సంఘటన మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే కుక్కను వీధులలో రాళ్ళతో కొట్టి పరిగెత్తించినట్టు ఈమెను పరిగెత్తించుకొని పట్టుకొని యేసు ప్రభు ఉన్న చోటకు తీసుకొచ్చారు. తర్వాత యేసు ప్రభును ప్రశ్నిస్తున్నటువంటి అనుభవముతో వారు ప్రశ్నలు వేస్తున్నారు. యేసు ప్రభును టెస్ట్ చేయడానికి ఉన్న ప్రశ్నలు వేస్తున్నదై మనం అక్కడ చూస్తుంటున్నాం. వారు యేసు ప్రభుతో అంటున్నారు, వ్యభిచారములో పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలని మోషే మాకు మనకు ఆజ్ఞాపించి ఉన్నాడు కదా. స్తోత్రం. అంటే నీకును నాకును మన అందరికీ మోషే ఇచ్చినటువంటి ఆ రాతి పలకలో రాసినటువంటి నియమం నీవు నేను పాటించవలసినదే, మనమందరం పాటించవలసినదే అని చెప్పి యేసుప్రభును ప్రశ్నించడానికే ఇలాంటి ఆ మాటలు మాట్లాడుతున్నాడు. మోషే మనకిచ్చిన ఆజ్ఞను బట్టి ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలి. ఇప్పుడు నీవేం చెప్తున్నారో? యేసుప్రభును అలా అడగడానికి ఉన్న కారణం, ఒకవేళ యేసుప్రభు ఆమెను కొట్టి చంపండి అని చెప్పినట్లయితే పాపిని రక్షించడానికి వచ్చిన వాడు కాదు అని వీరు ఊరంతా ప్రచారం చేస్తాడు. ఐఎమ్ రైట్? యేసుప్రభు ఆ స్త్రీని మీరు మోషే చెప్పినట్టు రాళ్ళతో కొట్టి చంపండి అని చెప్పారు అనుకోండి, వారు ఊరందటిలో ఏం చెప్తారు? పాపిని రక్షించడానికి వచ్చిన వ్యక్తి ఈయనైతే కాడు అంటారు. ఒకవేళ కొట్టి చంపొద్దు అని చెప్తే ఈ శాస్త్రియులను పరిశీలను రేపు సమాజం అంతటిలో పెద్ద పుకారు చేస్తాడు. ఏమిటి అంటే, ఒక దురుపదేశకుడు మన మధ్యలోనికి వచ్చి ఉన్నాడు, మోషే మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఉల్లంఘించిన దురుపదేశకుడు మన మధ్యలోనికి వచ్చాడు అని చెప్పి యేసుప్రభు మీదికి ఆ రాళ్ళు వేయడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. కానీ యేసుప్రభు ఒకటే, తన నేల మీదికి వంగి వేలతో రాస్తూ ఉండుండగా వాళ్ళు మరలా గ్యాప్ లేకుండా అడగడం ప్రారంభించినాడు. అప్పుడు యేసుప్రభు తల ఎత్తి ఒక మాట వారితో చెప్పినది ఏమిటి అంటే, పాపము చేయని వాడు యేసు మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయుడని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయి చుండెను. స్తోత్రం, హల్లెలూయా. మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయుడని వారితో చెప్పి వంగి నేల మీద మరలా రాస్తూ ఉండేది. విచిత్రమైన ఒక ఆన్సర్ యేసు ప్రభు వారికి చెప్పాడు. వారు కలలో ఊహించలేదు,
వారు ఎన్ని ప్లాన్లు పద్ధతులు కుట్రాలు కుతంత్రములు అన్నీ ప్రయోగిస్తూ వచ్చినా దైవ కుమారుని గెలవడానికి ఉన్న శాస్త్రశక్తి ఏమీ కూడా వారిలో లేకపోయాను. విచిత్రమైన ఒక ఆన్సర్. మరలా ప్రభువును మీరు గమనించండి. ఇప్పుడు ప్రభు ఉన్నారు, ఒక పెద్ద జన సముద్రం, వాటి మధ్యలోనే ప్రభు ఈ వ్యభిచారం అనే నేరములో పట్టబడిన ఒక స్త్రీ, ఆమె వణికిపోతుంది. యేసుప్రభు కూల్గా ఉన్నారు. యేసుప్రభు నేల మీద వంగి ఏదో రాస్తూ ఉంటున్నారు. మిగిలిన వారందరూ కొట్టడా అని చెప్పి రాయితో ఇలా నిలబడుతున్నాడు. కొంతమంది లీడర్స్ అడుగుతున్నారు, మాకు మోషే ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ఈ వ్యభిచారపు నేరములో పట్టబడిన వ్యక్తి, అది పురుషుడైనను స్త్రీ అయినను, రాళ్లతో కొట్టి చంపాలి, నీవేం చెప్తున్నావు అని అడిగే కొంతమంది నాయకులు, అడుగు అని చెప్పి ప్రోత్సాహన చేసే కొందరు ఆయనను చుట్టుముట్టి ఉన్నారు. ఒక వ్యత్యస్తమైన స్వరం అక్కడ వినబడుతుంది. కొట్టండి, ఆయన్ను అడిగేవా మనం, ఆయనను మనం ఎందుకు అడగాలి, వాళ్ళు రాయి వెయ్యండి అని చెప్పుతున్నటువంటి వారు ఉన్నారు. ఇవన్నీ వినగా భయముతో వణుకుతో ఆ స్త్రీ గచగచ వణుకుతుంటుండగా ప్రభు ఆమెను ఏమీ అనడం లేదు. నేల మీద వంగి రాస్తూ ఉంటుండగా వారితో ఒకటే చెప్పాడు, మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాయి వెయ్యమని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. స్తోత్రం. ఎందుకు అలా చేశారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఆ వచనం ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక ఆలోచన ఏమిటి అంటే, అంతమంది ప్రజల మధ్యలో ప్రభు అలా చెప్పిన తర్వాత వారిని ఇలా తిరిగి చూస్తున్నాడు అనుకోండి. మొదట రాయి కింద పడేవారే అందులో పెద్ద పాపి అని అందరూ అనుకుంటారు. ఎస్, రెండవ రాయి కింద పడేసినోడు సెకండ్ ఛాన్స్లోనికి వెళ్ళిపోతాడు. మూడవ రాయి వేసినోడు, అలా ప్రతి ఒక్కరిని మానవులు అంటే ఈ దేవుని దృష్టికి యేసుప్రభు దృష్టిలో పడతాడని యేసుప్రభుకు తెలుసు. లేదా మనలో కొందరు నటించినట్లు అందరం రాయి పెట్టుకొని ఎవరూ రాయి కింద పడేయకుండా నేనే పాపం చేయలేదు, నేను ఇప్పుడు కొడతామని చెప్పి అట్లానే ఆగిపోతాడు కూడా. ఈ కారణాలు అక్కడ ఉన్నది. అందుకే యేసుప్రభు ఏం చేశారు, మీరేమైనా కానీ నాయన, మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాయిని ఆమె మీద వెయ్యాలని చెప్పి నేల మీద వంగాడు. ఇప్పుడు యేసుప్రభులో నుండి కూడా మీరు గుర్తించండి, ఆ స్త్రీ ఈ మిగిలిన మాటలు ఏమీ వినకపోయి ఉండొచ్చు. మొట్టమొదట రాయి వేయుండి అని చెప్పిన ఆ మాట వినగానే ఆమె గుండెలో ఇంకా హార్ట్ బీట్ పెరిగిపోతుంది కదా, పెరిగిపోతుంది. ఆల్రెడీ వాళ్ళందరూ కొట్టడానికి రాయితో నిలబడి ఉంటుండగా యేసుప్రభు కూడా రాయి వేయమని చెప్పిన స్వరమే ఆమె చెవిలోనికి వినబడి ఉండొచ్చు. ఆమె భయముతో ఈ భూమి రెండుగా చీల్చబడి నేను ఇప్పుడు ఇక్కడ దిగిపోతే బాగుంది అనే ఒక అనుభవంలో ఉండిపోయి ఉండొచ్చు. అలా ఆమె కన్ను గట్టిగా మూసుకున్నాడు. కొంతసేపు వరకు రాయి ఏమీ పడతలేదు. ఆమె కన్ను తెరిచి చూస్తుండగా ఆ వచ్చిన జన సమూహంలో ఒక్కరు కూడా లేదు. రాయి పడే సప్పుడు ఆమెకి వినబడుతుంది. ఆమె గట్టిగా కన్ను మూసుకున్నాడు. నా ప్రాణం ఇప్పుడు పోతుంది అని చెప్పి గట్టిగా కన్ను మూసుకున్నా కానీ రాయి పడే సప్పుడు వినబడుతుంది. తన మీద పడినట్టు తనకు అనిపించడం లేదు. కొంతసేపటిలో చివరి రాయి కూడా పడిన సప్పుడు ఆమెకి వినబడ్డది. ఇంకను నాకేం అయితలేదు కదా అని చెప్పి చుట్టూ చూస్తే ఎవ్వరూ లేదండి, అక్కడ ఎవరూ లేదు. అమ్మా, ఈ ప్రజలందరూ ఎటుపోయారు, ఏమైంది? ఒక రాళ్ళ కుప్ప మాత్రం మిగిలింది. ప్రభు వైపు చూస్తే ఆయన ఇంగును నేల మీద ఏదో రాస్తూ ఉంటుండగా ఈమె ఇంగింద దాడాబుడుతుంది. అందుకే 10వ వచనములో మనం చూస్తున్నాం, యేసు తల ఎత్తి చూచి, అమ్మా, నీ మీద నేరము మోపిన వారెక్కడా ఉన్నారు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తల ఎత్తి చూచి, అమ్మా, నీ మీద నేరము మోపిన వారు ఎక్కడ ఉన్నారు? ఎంత అద్భుతకరమైనటువంటి ప్రశ్న అండి. వాళ్ళు ఎవరు నీ మీద రాయి వేయలేదా?
లేదు ప్రభువా, ఎవరు నన్ను రాయివేయలే, ఎక్కడ పోయిందో నాకు తెలియదు. ఆమె ఇంగును వణుకుతుండగా ప్రభు చెప్పాడు, నేను నీకే న్యాయవిధి, నేను నీకు శిక్ష విధించడం లేదు. ఇక ఎన్నడూ నీ పాపం చేయకూడదు. స్తోత్రం. ఈ ఉదయకాల సమయం నా ప్రియమిత్రమా, ఆమె మొత్తం తిరిగి చూచారు, ఎవరూ లేదండి, చుట్టూ ఎవ్వరూ లేదు. యేసు ప్రభు తను మాత్రం ఒక్క చోటలో మిగిలిపోయాడు. నా ప్రియమిత్రమా, నీ జీవితంలో కలుగుతున్నటువంటి కొన్ని శ్రమలు, సమస్యల మధ్యలో అది నిన్ను ప్రభు దగ్గరికి తీసుకొచ్చినట్లయితే నీవు గట్టెక్కినట్టే. గుర్తించారా? ఎప్పుడైతే నీవు ప్రభు మాత్రం మిగిలి ఉంటున్నారో అదే నీ రక్షణా దినం, అదే నీ రక్షింపబడుచున్న దినం. ఆమె ఇప్పుడు ఏడువాలా, సంతోషించాలా, ఏమి తెలియని ఒక అనుభవంలోనికి మార్చబడ్డది. తన పాపమానికి ఫుల్ స్టాప్ వేయబడినటువంటి స్థితిలోనికి తను వెళ్ళిపోయారు. నా ప్రియమిత్రమా, ప్రభు నిన్ను దీవించాలని ఆశించుచున్నాడు. ఇక్కడ ఉండి నీ ఒకసారి ఆలోచించండి. ఎక్కడ అని అడిగినప్పుడు, ఎక్కడ ఉన్న వారెక్కడున్నారు అని అడిగిన ప్రశ్న దగ్గర ఒక్కసారి నీవు కూడా ఉండి ఆలోచించండి. ఈరోజు నీ బ్రతుకుచున్నామండే అది దేవుని కృప కాదా? నిన్ను చంపడానికి, నిన్ను లేకుండా చేయడానికి, నీ అందు చూస్తామని చెప్పి నీ వెనకాల తిరిగినటువంటి వారెందరూ ఈరోజు వరకు భూమిలో లేకుండా పోయింది. నీవు మిగిలి ఉంటున్నామండే దేవుని ప్రేమ ఇంగను నిన్ను వెంటాడుతుంది. నా ప్రియమిత్రమా, నీవు స్ట్రగుల్ అవుతున్నారు కావచ్చు, నీవు భయపడుతున్నారు కావచ్చు, నిన్ను వణికించేవారు ఉండొచ్చు. కానీ ప్రభు దగ్గర నీకు అన్ని సమస్యలకు పరిష్కారం అంటూ ఉంటుంది. నీ దగ్గర ధనం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, సౌందర్యం ఉన్నప్పుడు నీకు ఫ్రెండ్స్ దొరుకుతుందండి. నీ వ్యాపారం చక్కగా నడుస్తున్నప్పుడు చాలామంది ఫ్రెండ్స్ నీ దగ్గరికి వస్తారు. నీ పొలిటికల్ లీడర్గా ఉన్నప్పుడు జై పిలిచేవారు చాలామంది నీతో కూడా నిలబడతారు. కానీ నీ జీవితం చిన్నాభిన్నం అవుతున్నప్పుడు నీకు జై అని పాడేవారు ఒక్కరు నీ దగ్గర ఉండదు. కట్టుకున్న భార్య కూడా నీ దగ్గర ఉండదు. నీకు పుట్టిన సంతానములు కూడా నీ దగ్గర ఉండరు. నిన్ను కన్ని పెంచి పెద్దగా చేసినటువంటి తల్లిదండ్రులు కూడా నీ దగ్గర ఉండరు. ఈరోజు నీవు అలాంటి ఒక స్థితిలో ఉన్నావా? నా ప్రియమిత్రమా, ప్రభు దగ్గరికి నీవు రా. ఎవ్వరూ లేకపోయినా ప్రభు నీ జీవితాన్ని ఒక మలుపు త్రిప్పడానికి ఆశిస్తున్నాడు. నీ జీవితం కుప్పగూల్చబడ్డదని, నీవు తారుమారైపోయిందని, నీ వ్యాపారం పరాజయం అయిపోయిందని, మీ పాడి పంటలు శూన్యమైపోయిందని, నీ పిల్లలు నానా దిక్కులో వెళ్ళిపోయాడని, ఆరోగ్యం పాడైపోయిందని, సమస్తం నీకు విరోధముగా ఉండి ఎట్టు చూసినా సమస్యలు మాత్రమే అని చెప్పి సమస్యల్లో చిక్కుపడిపోయినటువంటి నా ప్రియ మిత్రమా, సహోదరి, అన్నయ్య, తమ్ముడు, చెల్లె, ఆ సమస్యల మధ్యలో ప్రభు నీ కొరకు వేచి ఉన్నారు. ఈ సమస్యలు నిన్ను అండనీయకుండా, ఈ సమస్యలు నిన్ను ముంచనీయకుండా, ఈ సమస్యలు నీ ప్రాణమును తీయనీయకుండా నిన్ను రక్షించగలిగిన వాడొక్కడే, నీ కొరకు ప్రాణం పోసిన యేసు ప్రభు. ఆ ప్రభు మరణ పునరుత్థానుడాయాడు గనక ఈరోజు నీతో కూడా నీ సమస్యల మధ్యలో ప్రభు ఉన్నాడు. నిశ్చయముగా ఈ నూతన దినం ప్రభు ఈ ఉదయమున నీతో మాట్లాడుచున్నాడు. ఎట్టు చూసినా నీకు సమస్యలు మాత్రమే. కానీ ఈ సమస్యల మధ్యలో నీ ఉన్న చోటున ఒక్కసారి తలలు వంచి ప్రభువా అని పిలువండి. ఆయన నీ కొరకు దిగి వస్తాడు. ఎవరు నిన్ను ముట్టనీయకుండా, ఏ సమస్య నిన్ను కప్పివేయనీయకుండా, సముద్రపు అలలకు సరిహద్దులను తయారు చేసిన యేసు ప్రభు ఈరోజు నీ సమస్యకు పరిష్కారం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. సముద్రపు అలలు ఎంత ఘోరముగా పైకి లేచి ఆ భయంకరమైన భీగారమైన స్వరముతో వచ్చినను, ఉష్కతో వాటికి సరిహద్దు చేసిన దేవుడు
ఈ దినమందు నీ సమస్యలకు పరిష్కారం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నా ప్రియమిత్రమా, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ తల్లి నిన్ను మరచిన, తండ్రి నిన్ను విడిచిన, నీకు జన్మించిన పిల్లలు నీకు దూరం అయిపోయినా, భార్య భర్తకు దూరమైన, భర్త భార్యకు దూరం అయిపోయినా, లాన్లీ ఫీలింగ్లో నీవు ఉండి ఈ ఉదయం ఈ వాక్యం వింటున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభుని ప్రేమ నిన్ను కవలవించుకొని ఉంటున్నారు. నశించిపోవడం ఆ ప్రభుకి ఇష్టం లేదు. మిత్రమా, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా. స్నేహిత, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. స్నేహితుడా, ప్రభు నీ కొరకు వేచి ఉంటున్నాడు. ఆయన నీకే దోషము చేయనీయడు. ఆయన నీకే హానియు చేయనీయడు. ఆయన నీ కొరకు ప్రాణం దారపోసిన దేవుడవై ఉంటున్నాడు. ఈ ఉదయం ఆ ప్రభు కొరకు జీవించడానికి ఒక మంచి నిర్ణయం తీసుకోగలమా? నిశ్చయముగా నీ స్థితిని మార్చే దేవుడవి ఉదయమున దిగి వచ్చి ఉన్నాడు. అలలతో కొట్టుమిట్లాడుచున్న అప్పుల బాధలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, పిల్లల భవిష్యత్తు గురించినటువంటి సమస్యలు కావచ్చు, మిషన్స్ పరాజయం అయిపోయిందనే సమస్య, ఒక వేదన. నేను చెప్పాను కదా, నీకన్నీ ఉన్నప్పుడు ఒక పెద్ద జన సమూహం నిన్ను వెంబడిస్తుంది. నీలో ఏమీ లేకపోతే వీళ్ళందరూ నీకు దూరం అయిపోతారండి. కానీ నీకున్నా లేకపోయినా నీతో కూడా నిలబడు వారు ఒకడే. నీ కొరకు ప్రాణం పోసిన ప్రభు యేసయ్య. యేసయ్య నిన్ను విడువడు. యేసయ్య నిన్ను ఎడబాయడు. యేసయ్య నీ సమస్యలో నీతో కూడా వచ్చి నీకు జయం అనుగ్రహించుటకు సమర్థుడవై ఉన్నాడు. నా ప్రియమిత్రమా, ఇది నీ కొరకు ఏర్పరచబడిన దినం. ఇది నీ కొరకు ఏర్పరచబడిన సమయం. ప్రభుని సన్నిధి నిన్నే వేడుకుంటున్నారు. నీవు కావాలి. నీ హృదయం ప్రభుకి ఇచ్చినట్లయితే నలిగిపోయిన నిన్ను పాడైపోయిన నిన్ను బాగు చేయడానికి, ఒక మాన పాత్రముగా మార్చడానికి ఆ ప్రభు చాలా ఇష్టపడుచున్నాడు. వ్యభిచారమనబడు పాపము చేత రైట్ హ్యాండ్గా పట్టబడినటువంటి ఆ స్త్రీని ప్రభు క్షమించాడు. పాడైపోయిన తన జీవితమును ఒక నూతనమైన అనుభవములోనికి ప్రభు నడిపించాడు. ఇక నీవెన్నడూ పాపం చేయొద్దు అని చెప్పాడు. ఈ మాట వింటున్నప్పుడు పాప భారముతో కృంగిపోయి, లేదా పాపపు ఊబిలో పడి సతమతమైపోవచ్చున్న నీ జీవితమును బాగు చేయుటకి ఈ భూమి మీద ఎవరు లేదు, ప్రభు మాత్రమే సమర్థుడవై ఉన్నాడు. ప్రభు నిన్ను ఒక మంచి పాత్రగా మార్చడానికి. ఇక నీవెన్నడూ పాపం చేయొద్దు. నిన్ను చంపడం, నిన్ను శిక్షించడం ఆయన వంతు కాదండి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. దేనికోసం? మరలా పాపం చేయడానికి కాదు. నీ పాపిష్టిగా జీవించడం ఆయనకి ఇష్టం లేదు. కానీ పాపిష్టిగా జీవించిన నిన్ను ప్రభు ప్రేమిస్తున్నాడు. పాపమును విడిచిపెట్టండి. పాపిష్టి జీవితమును విడిచిపెట్టండి. దేవుని కొరకు ఒక పవిత్రమైన జీవితం జీవించడానికి మనసు త్రిప్పండి. ఎప్పుడు నీ అందు చూద్దామని అనుకున్నటువంటి వారు, ఎప్పుడు నీ యొక్క జీవిత ముగింపును చూద్దామని అనుకున్నటువంటి వారు, నానా రకాలైనటువంటి శకుదుల చేత నిన్ను పీడిస్తూ నీ వెంట తిరుగుతున్నటువంటి వారి మధ్య నుండి నిన్ను కాపాడడానికి అధికారం కలిగిన వాడు ఒక్కడే. నేను ఉదయం నీకు ప్రసన్ను చేయుచున్న ప్రభు మాత్రమే. నా ప్రియమిత్రమా, ప్రభు కొరకు జీవించడానికి ఉదయం నీ హృదయమును సమర్పించగలమా? మనం ప్రార్థిస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు ఉదయం మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నీవు తల పైకెత్తి ఆ స్త్రీతో అడిగినటువంటి ఒకే ఒక ప్రశ్న, ఒకే ఒక మాట, వారెక్కడ ఉన్నారు? హల్లెలూయా. దేవా, ఈ దినం మేము బ్రతుకుచున్నామండే నీవిచ్చిన ప్రొటెక్షన్ వలన మాత్రమే. మా అందు చూడడానికి, మా పరాజయం చూడడానికి, మా ఓటమి చూడడానికి, మేము పారిపోయిన అనుభవం చూడడానికి కన్నులెత్తిన వారి మధ్యలో
నీవు మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు స్తోత్రమని నాతో కూడా ప్రార్థన చేస్తూ దేవునికి వందనం తెలుపుచున్నా ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నా. ఈరోజు సమస్యలతో కొట్టుమట్లాడుచున్నటువంటి ప్రియులను దేవాన్ని విడిపించండి. నీ దేవాన్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం. సమాధానకర్తయగు దేవుడవు, బలపరచు దేవుడవు, ఆయుష్ పొడిగించు దేవుడవు, ఆరాధనకి యోగ్యుడవైన దేవుడవు, అద్భుత కార్యములను చేయు దేవుడవు, మా కోసం ఉన్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. పరమ తండ్రి, ఈ ఉదయమున సమస్యలతో కొట్టుమిట్లాడుచున్నా వారి జీవిత సమస్యల మధ్యలో వారు చిక్కిపోయి ఉన్నారు. ప్రభువా, వారు ప్రార్థనలో నిన్ను వారు వేడుకుంటున్నారు, నిన్ను కోరుకుంటున్నారయ్యా. వారిని విడిపించండి, వారిని రక్షించండి. వారు నీ కొరకు ఒక మాన పాత్రగా మార్చబడుదురుగాక. కృప చూపి ఆదరించి బలపరచుమని ప్రభునామమున ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును, మీ తరములను ధారాళంగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ సందేశం మీకు తరచుగా దొరకాలని మీరు ఆశించినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఒత్తండి. మీ ప్రార్థన అవసరం ఏదైనా పర్వాలేదు, మాకు తెలియచేయండి. ప్రార్థనా వారియర్ మీ కొరకు ప్రార్థన చేస్తుంటారు గనక దేవుడు ఈ దినమందు సమృద్ధిగా మిమ్మల్ని దీవించి మీ సమస్యలన్నిటి నుండి విడిపించి ప్రభునామం ఘనపరచబడుటకు ఒక మంచి మిత్రముగా, పాత్రగా దేవుడు మిమ్మల్ని వాడుకొనుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.